కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం అలాగే మా మిత్రులు శ్రేయభిలాషులు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ వారికి నీరాజనాలు అర్పిస్తూ 2 నిమిషాలు వారి కోసం కనిపెట్టినటువంటి సూరపేట రాజన్న గారికి మరియు కమిటీ వారికి, అలాగే రాజమండ్రి ప్లంబర్స్ వర్కర్ ట్రేడ్ యూనియన్ కొండపల్లి ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు గారికి, అలాగే వారి యొక్క కమిటీ మెంబర్స్ కి, అలాగే రాజమహేంద్రవరం రాడ్ బెండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏఆర్వి మల్లేశ్వరరావు గారికి మరియు వారి కమిటీకి, అలాగే వివిధ సంఘాల నాయకులు, అలాగే మా యొక్క ఇంజనీర్స్ కావచ్చు, భవన నిర్మాణ కార్మిక సంఘాలు కావచ్చు, అలాగే బిల్డర్స్ కావచ్చు, కాంట్రాక్టర్ కావచ్చు, ఎలక్ట్రికల్ షాపుల యాజమాన్యానికి కావచ్చు, మమ్మల్ని ఎంతగానో అభిమానించి ప్రేమించినటువంటి మా ఎలక్ట్రికల్ సోదరులకు అందరికీ ఈ రోజున గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే శుభ సందర్భంగా మరి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా మహనీయుడు ప్రపంచాన్ని చాటి చెప్పినటువంటి మరి థామస్ ఆల్వా ఏదైతే చీకటి రాజ్యాన్ని పారద్రోలి ప్రపంచానికి వెలుగునిచ్చిన మహానుభావుడు థామస్ ఆల్వా. మరి వారి యొక్క ఏదైతే ప్రపంచానికి వెలుగునిచ్చారో వారిని స్ఫూర్తి తీసుకొని మరి ఈ రోజున ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు నడుం బిగించి ఎలక్ట్రీషియన్ డే అనే కార్యక్రమాన్ని
ప్రపంచానికి తెలియజేసే విధంగా ఆ మహనీయుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వృత్తిని అన్ని రకాలుగా భావించి మరి ఇంతమంది ఎలక్ట్రీషియన్లు ఆ వృత్తి మీద ఆధారపడ్డారంటే ఆనాడు ఇచ్చిన మహానుభావుడు స్ఫూర్తి మాత్రమే అని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు ఆ మహానుభావుడు వెలుగునిచ్చాడు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మా యొక్క గుండెల్లో చీకటి అలుముకునే పరిస్థితి తయారైంది. అనేక సార్లు ఎన్నో విజ్ఞప్తులు చేసుకున్నాం, మరి అనేక సార్లు ఎన్నో విన్నపాలు చేసుకున్నాం. మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి మాటలు చెప్పి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 100 రోజుల్లో ఒక భరోసా మీకు ఇస్తాను, మేము అధికారంలోకి వస్తే 100 రోజులు మేనిఫెస్టోలో భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేస్తామన్నారు. 100 రోజులు అలా పోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి కూడా ఎటువంటి దాని మీద దారి చూపిన పరిస్థితి తయారైంది. మరి కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు మరి ఏదైతే ఎలక్ట్రీషియన్లు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులలో కావచ్చు, మీ అందరిలో వెలుగు నింపుతానని ఒక మాట ఇచ్చి ఉన్నారు. సంక్రాంతి బొనాంజాకి మీ అందరి గుండెల్లో, మీ అందరి మనసుల్లో ఆనందాన్ని పెంపొందిస్తానన్నారు. సంక్రాంతి అయిపోయింది. మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ విశాఖపట్నంలో రామచంద్రపురంలో ప్రజా దర్బార్లో వారు చెప్పి ఉన్నారు, 2 రోజుల్లో మీకు ఈ నెలాఖరికల్లా మూడు ఐటమ్స్ విడుదల చేస్తామన్నారు. 3 కాదు కదా, మీరు ఒక్కటి కూడా విడుదల చేయలేదు. మరి కార్మికులు ఎంత ఆవేదన పడుతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యండి దయచేసి. భవన నిర్మాణ కార్మికుల్లో మరి అనేకమైన స్కీమ్స్ ఉన్నాయి. ఒక మ్యారేజ్ తీశారు, ఒక డెలివరీ తీశారు, సహజ మరణం తీశారు, యాక్సిడెంట్ పథకాన్ని తీసేశారు. కార్మికుడికి ఇంకేమున్నాయా అంటే ఈ మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ అని ఒక ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్ విధానంలో భాగంగా మరి కార్మికులకు ఏదో చెందుతుందని మేము ఆశపడుతున్నాం. అది లేదండి. 20 కోట్ల రూపాయల సంక్షేమ నిధి నుంచి తీసేశారని ఈనాడు పేపర్లో డైరెక్ట్గా వేశారు. అయ్యా, మాకు కనీసం రక్షణ లేదు. స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి లేవు. రాసుకొని మీ టార్గెట్లు పెంచుకుంటున్నారు తప్ప, కార్మికులు పేరు చేసి మోసం చేస్తున్నారు తప్ప ఏ మాత్రం లేదని సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ప్రమాద బీమా, ఒక కార్మికుడు చనిపోతే దిక్కుచోతని పరిస్థితిలో ఉంది. ప్రతి ఒక్క కార్మికుడు రూపాయి వేసుకొని ఈ రోజుని మేము ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది యూనియన్ల పరంగా. అలాగే రాజమండ్రి శ్రామిక భవనం ఒక రాజకీయ నాయకులకి ఎట్లాగా ఉంది అంటే, ఇటువైపు వెళ్ళినా వీళ్ళతో దెబ్బు, అటువైపు వెళ్ళినా వాళ్ళతో దెబ్బు. ఎట్లా చేయాలి మేము అంటే, మీకు కావాల్సిన వాళ్ళకి భూమి కుంగిపోదు, పిల్లర్స్ దిగిపోవు. కార్మికుడి అనేటప్పటికీ చాలా లోకు అనే విధానంలో చేస్తున్నారు. ఇది 8 నెలలు అయింది, ఇప్పటికీ నిలుపుదల చేసేసారు. ఈ రోజుకొచ్చి కూడా శ్రామిక భవనాన్ని ఒక రూపాయిపోతున్నారు. అదే ప్రజాప్రతినిధి ఒక రాజకీయ నాయకుడు చనిపోతే వెంటనే సెంటర్లో విగ్రహాన్ని నిలబెట్టడానికి స్థలాలు కనబడతాయి. విగ్రహాలు నిలబెట్టడానికి ఏదైతే మీకు అమౌంట్ డబ్బు మనీ వితిన్ సెకండ్లో డ్రా అవుతుంది. మరి రాజమండ్రి ప్రజాప్రతినిధి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అయ్యా 2 చేతులతో మీకు నమస్కారాలు పెడుతున్నాం. కార్మికుల విషయంలో మీరు చాలా దూరంగా ఉంటున్నారు, కావాల్సిన వారికి దగ్గరగా ఉంటున్నారేమో, కానీ మాకు అందరూ ఒకటే. జనవరి 1 రోజున కూడా మీకు అభినందనలు తెలియజేయడానికి వచ్చాం. అన్ని రోజుల్లో వస్తాం, ఈ రోజుని కూడా వస్తాం, మీరంటే మాకు అభిమానం. కానీ శ్రామిక భవనం అనేది దీన్ని పక్కదాగు పట్టించవద్దు దయచేసి. ఈ రోజున ఒక జంతువు కుక్కలకి 35 లక్షల రూపాయలు ఎట్టి మీరు ఇదే శ్రామిక భవనం పక్కన కట్టించారు. మీరు ఎన్ని రోజుల్లో కట్టించారండి? ఎన్ని రోజుల్లో కట్టించారు? ఇదే శ్రామిక భవనం కనబడట్లేదా? ఏమిటారు ఇది? కాబట్టి ఇవన్నీ కూడా తక్షణం పెంపొందించి రాబోయే రోజుల్లో రేపు ఏదైతే ఫిబ్రవరి నెల వస్తుందో మేము అక్కడి నుంచి కూడా రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నామని కార్మికులందరి తరఫున తెలియజేస్తున్నాం. ఎలక్ట్రీషియన్ డే ఐక్యత, ఎలక్ట్రీషియన్ డే ఐక్యత, ఎలక్ట్రికల్ యూనియన్ ఐక్యత, ఎలక్ట్రికల్ యూనియన్ ఐక్యత. నా పేరు ఎంవిజీవి ప్రసాద్ అండి, గోదావరి ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ గౌరవాధ్యక్షుడిని. ఈరోజు ఎలక్ట్రీషియన్ డే కాకుండా
ప్రత్యేకించి మా యూనియన్ 7వ వార్షికోత్సవం కూడా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఎలక్ట్రిషియన్ డే సందర్భంగా. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మా ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా తోటి ఎలక్ట్రీషియన్లందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.